హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్ రివ్యూ ముందుగా మీకోసం. ఇంకా మరి ఈ సీరియల్లో గగన్కి మరణగండం ఉందా? మరణగండం తొలగించడానికి మరి ఏం చేయబోతోంది శారద? స్వామీజీ ఏం చెప్పారు? స్వామీజీ చెప్పిన దాని ప్రకారం గగన్ మరణదండన పోవటానికి మరి శారద ఇటు కృష్ణప్రసాద్ యాగం చేయబోతున్నారా? మరి గగన్ ఒప్పుకుంటాడా? అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ముందుగా మీకోసం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పాపం బట్టలన్నీ కూడా ఉన్నవి 2 జతలు, ఒకటి ఒంటి మీద ఉంటుంది, ఒకటి ఉతికి ఆరేసుకుంటుంది భూమి. ఇంకా అలా తాడి మీద తన ఓణి లంగా అన్నీ ఆరుతూ ఉంటాయి. ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్ళడానికి చాలా హడావిడి పడిపోతూ ఉంటాడు గగన్. ఇంకా ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి చాలా ఫాస్ట్గా వచ్చేసరికి తన తమ్ముడైన చరణ్ కార్ ఇంకా తీసుకురాకపోవడంతో కార్ లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈ రోజుకి వాడు వచ్చే టైం లేట్ అవుతున్నట్టుంది, అమ్మ కారులోనే వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటాడు గగన్. ఇంకా ఇదిలా ఉండగా చరణ్ నక్షత్రకి వాళ్ళమ్మ 12,000 పెట్టి డ్రెస్ కొంటుంది కదా, ఆ డ్రెస్ని అద్దంలో చూసి మురిసిపోతూ ఉంటే ఎలాగైనా ఈ డ్రెస్ని కొట్టేసి భూమికి ఇవ్వాలనే ప్లాన్లో ఉంటాడు. మరి చరణ్ కూడా భూమిని ఇష్టపడుతున్నాడు. అందుకని ఆ డ్రెస్ని ఎలాగైనా భూమికి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి తనకి ఆ డ్రెస్ బాగాలేదని చెప్పి ఏదో రకంగా బుట్టలో వేసి తన దగ్గర నుంచి ఆ డ్రెస్ కొట్టేస్తాడు. ఆ డ్రెస్ని కొట్టేసి తీసుకుని వస్తున్నప్పుడు ఇంకా అపూర్వ వాళ్ళు ఎదురుపడంగానే వెంటనే సైలెంట్గా వెనకకి దాచిపెట్టేస్తాడు. అపూర్వ వెళ్ళిపోయిన తర్వాత ఒక కవర్లో పెట్టి ఆ డ్రెస్ని తీసుకుని ఇంకా గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు చరణ్. ఇంకా ఇదిలా ఉండగా గగను కార్ని క్లీన్ చేయమని చెప్పి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పంగానే సెక్యూరిటీ వెనక ముందు చూడకుండా తాడు మీద ఆరుతున్న ఓణిని తీసుకొచ్చి ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేస్తాడు. మొత్తం అంతా కూడా మట్టిగా అయిపోతుంది ఓణి. అప్పుడే భూమి కిందకి వచ్చి తన ఓణి లంగాన్ని తీసుకుందామని చూస్తే ఓణి కనిపించకపోయేసరికి ఎగిరిపోయిందేమని వెతుక్కుంటూ ఉంటుంది. సడన్గా సెక్యూరిటీ చేతిలో క్లీనింగ్ దాంట్లో చూసి తనకు చాలా కోపం వస్తుంది. అసలు ఏమనుకుంటున్నావు, ఎందుకు ఇట్లా చేస్తావని చెప్పి సెక్యూరిటీని అడుగుతుంటే అమ్మ బాబు గారు అని చెప్పి గగన్ మీద చెప్పేస్తాడు. గగన్ మొబైల్లో మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా ఏయ్ ఏమనుకుంటున్నావు, నా ఓణి క్లీన్ చేపిస్తావా, అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి చాలా కోపంగా అరుస్తుంది. ఏయ్ ఏమైంది ఇప్పుడు, క్లీనింగ్ అయిన తర్వాత ఆ తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడేంటి కొంపలు అంటుకుపోయినట్టు మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోలేదా, నీ షర్టుతో క్లీన్ చేపిస్తావా, ఏం మాట్లాడుతున్నావు, నీకు కావాలంటే కొత్త డ్రెస్ కొనుక్కో అని చెప్పేసి అంటాడు. మేము మీలాగా డబ్బున్న వాళ్ళం కాదు కొత్త డ్రెస్సులు కొనుక్కోవడానికి. సరే అయితే మహాతల్లి తప్పయింది క్షమించమని చెప్పా అంటే ఊరుకుంటావా అంటే అలా ఎలా కుదురుతుంది, నాకున్నది ఒక డ్రెస్ ఒంటి మీద తడిచిపోయింది, ఈ డ్రెస్ ఏమో క్లీన్ చేసేస్తే నేనేం వేసుకోవాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అయినా నా డ్రెస్ నాకు కావాలి అని చెప్పి అనగానే ఇంకా గొడవకి దిగుతుంది. అదే సమయంలో శారద వచ్చి ఏంట్రా ఏమైందిరా ఎందుకు ఇట్లా అరుచుకుంటున్నారని చెప్పి అనగానే చూడమ్మా పద్దాక నా మీద ఒకటే ఎగురుతుంది, అసలు ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేసాయి అని చెప్పి అనగానే సీరియస్గా చూస్తూ ఉంటుంది. చూడండి నా ఓణితో క్లీన్ చేపిస్తున్నాడు. అవునరా, ఈ అమ్మాయి ఓణితో క్లీన్ చేయించడం ఏంట్రా గగన్, చాలా ఉంటాయి కదా వేస్ట్ క్లాత్లు, దాంతో చేయాలి కానీ పాపం తనకున్నవే 2 జతల బట్టలు అయితే ఒకటి మీరు వాడేస్తే తను ఏం వేసుకుంటుంది, కాబట్టి తనకి బట్టలు కొనిపెట్టు అనగానే ఇదేంటమ్మా నేను కొనిపెట్టడం ఏంటి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు. నేను ఎలా వెళ్తానురా, నేను శారదా పిన్నికి ఒంట్లో బాలేదని చెప్పి అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడు, ఆ అమ్మాయిని పంపించేయమంటావేంటి, ఒంటరిగా ఎలాంటి బాధ్యత తీసుకుంది, తప్పు జరిగితే అన్యాయం జరిగితే ఎదిరించడంలో చాలా బాగా ఎదిరిస్తుంది, తిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆడపిల్లలు అలాగే ఎదిరించాలి. ఒకప్పుడు నాకు జరిగిన అన్యాయానికి నేను ఎదిరించలేకపోయాను, నా బ్రతుకు అన్యాయం అయిపోయింది అనిపించింది అనగానే అలా చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా సరే కొని పెడతాలేమ్మా ఎక్కమని చెప్పు అనగానే నేను ఎక్కను, నీతో నేను రాను అంటే నిన్ను నేను తీసుకెళ్ళను అని చెప్పేసి అంటాడు. చూడమ్మా నువ్వు వెళ్ళి వాడితో బట్టలు వెళ్ళి కొనిపించుకో, బట్టలు లేకపోతే ఏం చేస్తావో చెప్పు,
రా కూర్చో అని కార్లో కూర్చోబెడుతుంది శారద. ఇంకా గగన్ ఇద్దరు కలిసి కార్లో షాపింగ్కి బయలుదేరతారు. ఇంక ఇదిలా ఉండగా అప్పుడే చరణ్ అక్కడికి వస్తాడు. రాగానే గుడ్ మార్నింగ్ పెద్దమ్మ అనగానే గుడ్ మార్నింగ్ రా, అన్నయ్య లేడా అనగానే ఇప్పుడే మీ అన్నయ్య డ్యాన్స్ టీచర్తో కలిసి షాపింగ్కి వెళ్ళాడు. అన్నయ్య డ్యాన్స్ టీచర్తో కలిసి షాపింగ్కి వెళ్ళటం ఏంటి? నేను ఎంతో ప్రేమగా ఈ డ్రెస్ని గిఫ్ట్గా ఇద్దామని తీసుకొచ్చాను, కానీ అన్నయ్య తీసుకెళ్ళిపోయాడేంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటి పెద్దమ్మ, అన్నయ్య షాపింగ్కి వెళ్ళటం ఏంటి, అది డ్యాన్స్ టీచర్తో? ఏం లేదురా, తనకి బట్టలు లేవు కదా, నేనే బతిమలాడి పంపించాను అని చెప్పేసి అనగానే ఎంతో కొంత డిసప్పాయింట్ అవుతాడు చరణ్. ఇంకా ఇదిలా ఉండగా షాపింగ్ మాల్కి వెళ్ళిన గగన్కి భూమికి ఇద్దరు కూడా టెస్ట్ చేస్తూ, అంటే మనకి షాపింగ్ మాల్లో టెస్ట్ చేస్తారు కదా సెక్యూరిటీ వాళ్ళు, ఇంకా ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెత్తుకొస్తుంది అలా చూడనివ్వకుండా. ఏంటి ఏమైంది అనగానే చూడండి ఈవిడ మొత్తం అంతా ఒళ్ళంతా తడిమేస్తుంది అన్నట్టుగా చెప్తుంది. అది ఏం కాదు, అలాగే చెక్ చేస్తారు అని చెప్పేసి తీసుకొస్తాడు. ఇంకా ఎస్కలేటర్ దగ్గర కూడా తనకి ఎక్కడం రాక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే గగను ఎత్తుకుని తనని తీసుకుని షాపింగ్ మాల్లోకి వచ్చేస్తాడు. ఇంకా వెంటనే భూమి నన్ను రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళినట్టుగా ఏంటది, నేను వస్తాను, నాకు నేర్పించాలి కానీ అలా ఎత్తుకుని వచ్చేస్తావా, అసలు నీ పద్ధతి ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళా విరుచుకుపడుతుంది. చూడు ఇది షాపింగ్ మాల్, ఇక్కడ ఎలా పడితే అలా ప్రవర్తించకు, నా పరువు పోతుంది అనగానే ఇంకా సరే అని చెప్పేసి వస్తుంది. పైకి రాగానే జ్యూస్ ఇవ్వడం చూసి జ్యూస్ తీసుకుని తాగేస్తుంది. తాగేసిన వెంటనే డబ్బులు ఇస్తుంది జ్యూస్ అతనికి. ఆయనకి డబ్బులు ఇవ్వక్కర్లే, అది ఫ్రీగానే ఇచ్చారు, ఉండు నా డబ్బులు తెచ్చుకుంటానని తెచ్చుకుంటుంది. ఇంకా సరే అని చెప్పేసి గగన్ మళ్ళీ భూమిని తీసుకెళ్ళి డ్రెస్సెస్ షాప్ వాడి దగ్గర తీసుకెళ్ళంగానే ఏం కావాలమ్మా అని చెప్పి అనగానే ఇగో ఇలాంటివే కావాలని చెప్తుంది. ఇంకా అలాంటి గాగ్రా లాంటివే తీసి ఇవ్వంగానే సైజు తీసుకుందామని చెప్పి వాడు రాగానే వాడి మీదకి విరుచుకుపడుతుంది. ఏంటి నువ్వు కొలతలు తీసుకుంటావా, మా ఊర్లో అయితే సుబ్బాయమ్మ తీసుకుంటుంది అనగానే సుబ్బాయమ్మని ఇప్పుడు తీసుకురాలేం కానీ ఏదో ఒకటి చేసి కొలతలు కావాలి తీసుకో అని చెప్పేసి అంటాడు గగన్. ఇంకా ఆ మాటకి వెంటనే సరే నేను వేసుకుని చూసుకుని ఏ చిన్నదిగా పెద్దదిగా ఉంటే చెప్తానులే, నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళి ట్రయల్ రూమ్లోకి వెళ్తాను, ట్రయల్ రూమ్లో మార్చుకోమని చెప్తాడు. ఇంకా ట్రయల్ రూమ్ దగ్గర నాకు భయం వేస్తుంది ఉండమని చెప్పి అడుగుతుంది. సరే బాగానే కబుర్లు చెప్తావు, ఇక్కడ మాత్రం భయపడతావు అని చెప్పేసి తోడు వెళ్ళినట్టు వెళ్తాడు. ఇంకా లోపలికి వెళ్ళి సరిగ్గా లాక్ పని చేయట్లేదని చెప్పి ఇక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా గగను అక్కడి నుంచి ఫోన్ వస్తే మాట్లాడుకుని పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా డ్రెస్ మార్చుకుని మళ్ళీ వచ్చేసరికి గగన్ లేకపోయేసరికి చూడు నేను ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అదేమో డోర్ పని చేయట్లేదు కదా, ఎవరైనా వచ్చేస్తే ఎంత ఇబ్బంది అయ్యేది అని చెప్పేసి అనుకుంటూ ఆ డ్రెస్ని ఎక్స్చేంజ్ చేసి ఇంకొక డ్రెస్ ఇవ్వమని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు గగన్. ఇంకా లోపల వేరే అమ్మాయి ఉండగానే ఏ తైతక్క అని చెప్పి పిలుస్తాడు. తైతక్కలాడుతున్నాం ఏంటి, లోపల తొందరగా రా అని చెప్పి అనగానే ఆవిడ బయటకు వచ్చి ఏం పద్ధతిగా లేదు, నేను నీకేమై రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావే, అయినా ఈ ట్రయల్ రూమ్ దగ్గర నీకేం పని, తైతక్క అని చెప్పి పిలుస్తున్నావు, నువ్వా మీరా అనగానే నేను కాకపోతే ఐశ్వర్యరాయ్ ఉంటుంది అనుకున్నావా అని చెప్పేసి పాపం గసురుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ తైతక్క మూలంగా నాకు వేరే వాళ్ళతో మాట్లాడిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అనుకుంటూ చూడంగానే అట్నుంచి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పానంగానే మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పా పెట్టకుండా అని చెప్పేసి వాటర్ ఇస్తుంది. ఇంకా బట్టలు తీసుకుని ఏదో రకంగా సెలెక్ట్ చేసుకుని ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. ఇంకా అలా వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఎస్కలేటర్ దగ్గర ఒక బామ్మ పాపం దిగలేకపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే తన నడుము పట్టుకుని కిందకి సేఫ్గా దించేస్తుంది భూమి. అది చూసి మనసులో తన మీద మంచి ఇంప్రెషనే వస్తుంది గగన్కి. కానీ ఇంకా వెంటనే దిగిన తర్వాత ఏంటి ఎక్కేటప్పుడు ఓ భయపడిపోయావు, ఇప్పుడేమో చాలా ధైర్యంగా దిగిపోయావు, ఏదైనా ఒక్కసారే నేనేం భయపడను, అది నీ దగ్గర కూడాను అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజున కన్స్ట్రక్షన్ ఆఫీస్కి వెళ్తాడు గగన్. ఇంకా అక్కడ వర్క్ అంతా నడుస్తూ ఉంటుంది, కాంట్రాక్టర్లతో పని చేపిస్తూ ఉంటాడు. ఇంకా అలా పని చేపిస్తున్న సమయంలో పైనుంచి చాలా పెద్ద ఇటుకలు కిందకి పడిపోతూ ఉంటాయి. ఆ సమయంలో గగన్ ఇంకా అక్కడ సివిల్ వర్కర్స్ కూడా అక్కడే ఉంటారు. వాళ్ళ మీద పడకుండా వాళ్ళిద్దరిని కూడా కాపాడి గగన్ కూడా తన మీద పడకుండా కాపాడుకుంటాడు. ఇంకా అలా ఇంటికి వచ్చిన ఇంకా అది చూసి నాకు భయం వేస్తుంది,
ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పేసి అనుకుంటాడు. అలా అనుకున్న తర్వాత ఆ విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతాడు గగన్. ఇంక ఇంటికొచ్చిన తర్వాత శారద ఎందుకురా అలా ఉన్నావు, డిసప్పాయింటెడ్గా ఉన్నావేంటని అడుగుతుంది. మమ్మీ నీకు విషయం చెప్పాలి, ఈరోజు కన్స్ట్రక్షన్ ఆఫీస్లో నాకు చాలా పెద్ద దెబ్బ తగిలేది. తర్వాత ఏమో బ్రతికుండేవాడిని కాదేమో, అలా అనుకురా అని చెప్పేసి అంటుంది. ఏముంది మమ్మీ, ఎప్పుడు చేతులు మన చేతుల్లో ఏమి ఉండదు కదా అని చెప్పేసి ఫిలాసఫీ మాట్లాడతాడు గగన్. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఆ విషయం తెలిసినప్పటి నుంచి శారదాకి చాలా మనసు ప్రశాంతత లేకుండా ఉంటుంది. తన కులగురువు అయిన స్వామీజీ దగ్గరికి వెళ్ళి గగన్ యొక్క జాతకాన్ని తీసుకెళ్ళి చూపించి ఆ గ్రహపాట్లు ఏమైనా ఉండి తొలగించాలని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. ఇంకా స్వామీజీ గగన్ జాతకం చూసి వెంటనే ఉలిక్కి పడతాడు. ఇతని జాతకంలో మరణగండం ఉందమ్మా అని చెప్పటంతో ఇంకా శారదాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎలా పంతులు గారు, నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, నా ఆయు ప్రాణాలన్నీ వాడి మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను, వాడి కోసమే జీవిస్తున్నాను. అలాంటిది వాడికే మరణగండం అయితే నేనేం చేస్తాను? దయచేసి నా కొడుకుకి ఈ గండం నుంచి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి వేడుకుంటుంది. ఇంకా వెంటనే స్వామీజీ మీ భర్త భార్యలిద్దరూ కలిసి హోమం చేస్తే నీ కొడుకు గండం తీరుతుందని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే గగన్కి వాళ్ళ నాన్నతో మాట్లాడినా అసలు ఏం చేసినా ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు చాలా సంవత్సరాలు, గత 20 ఏళ్ళగా మరి తండ్రికి దూరంగానే ఉంటుంది శారద. ఇప్పుడు కొడుకు కోసం మరి హోమం చేయడానికి కృష్ణప్రసాద్ని పిలుస్తుందా? కృష్ణప్రసాద్ గుడిలో మరి ఇద్దరి చేతుల మీదుగా హోమం జరిపిస్తారా అంటే మనకి జరిపిస్తారనే కనిపిస్తుంది. ఎందుకంటే మన కృష్ణప్రసాద్ గుడికి వస్తారు, ఇటువైపున శారదాదేవి కూడా గుడికి వస్తుంది. మరి వీళ్ళిద్దరి సమక్షంలో మృత్యుంజయ హోమం చేయించడానికి పూజలో కూర్చోవడానికి సిద్ధపడతారు. గగన్కి తెలిస్తే చాలా పెద్ద ఘోరమే జరుగుతుంది. తండ్రి అంటే చాలా అసహించుకుంటున్నాడు. అలాంటి సమయంలో మరి వాళ్ళ అమ్మ పక్కన నాన్న కూర్చుంటే గగన్ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ మృత్యుంజయ హోమం సాఫీగా సాగుతుందా? అసలు ఏం జరగనుందన్నది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.